జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కింద వాళ్ళందరూ అన్న మాటలకి బాధపడుతున్నట్టుంది. తన బాధని పోగొట్టాలి. ముందు నేను వచ్చిన విషయం చెప్పాలి. ఆద్య, ఏంటి? వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, కానీ నేను అర్థం చేసుకున్నాను. రామలక్ష్మికి నువ్వు చేదోడు వాదోడుగా ఉన్నావు. నాతో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే అదే, రేపు పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారు. వేరే దారి కూడా లేదు. నాకు దారంటూ ఉంటే అది నువ్వే. ఒకటి, నీ సహాయంతో పెళ్లి చెడగొట్టడం. 2, నిన్ను పెళ్లి చేసుకోవడం. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అది కాదు ఆద్య, ఒక్కసారి నా మాట విను. నువ్వు ఒప్పుకుంటే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి బతికేద్దాం ఆద్య. నోరు మూసుకో శ్రీను. మీ ఇంట్లో వాళ్ళు రామలక్ష్మితో డాన్స్ చేస్తేనే నాన్న రచ్చ చేశారు. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే చహాణ లంకలాగా ఇల్లు బగ్గమంటుంది. అయినా నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను, మన మధ్య ప్రేమ ఉండదు, పెళ్ళి జరగదు. మన మధ్య అనవసరంగా గాల్లో మేడలు కట్టినట్టుగా ఏదేదో ఊహించుకోవద్దు. చెప్పుగా వచ్చాను, అలాగే వెళ్ళిపోతాను. ఆద్య, ఒక్కసారి నా మనసు అర్థం చేసుకో ఆద్య. చిన్నత్త కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసు అనుకుంటాను. ప్లీజ్ ఆద్య, ఒక్కసారి నా ప్రేమని అర్థం చేసుకో. శ్రీను, ప్లీజ్ మళ్ళీ అదే మాట్లాడకు. నాకు ఇరిటేటింగ్గా ఉంది. అయినా మనం పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళ దృష్టిలో నేను రామలక్ష్మి కలిసి కాలేజ్కి వెళ్ళడం కూడా తప్పైపోయింది. నేనేంటి ఆడపిల్లతో స్నేహానికి కూడా పనికి రావడం లేదు. అలాంటిది నీతో పెళ్ళికి ఎలా సరిపోతాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.